హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హానీగుణ. ఇదైతే చక్కగా కడిగి ఆరబెట్టిన అల్లం. నిన్న అల్లం ఎలా కడగాలో మీకైతే వీడియో పెట్టిన తర్వాత ఇది అయితే మీకు చూపిస్తున్నా. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే దీన్ని రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు. చాలామంది కూరల్లోనే వాడుకుంటారు, కొంతమంది ఛాయ్లో ఇష్టపడతారు. ఛాయ్లో ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఇది నేను చెప్పే టిప్ అయితే మీకు ఉపయోగపడుతుందని మీకు చెప్దామని అయితే వచ్చిన. ఇక చూడండి, చక్కగా ముక్కలు ముక్కలుగా వేసుకున్న అల్లాన్ని గ్రైండర్ చేసిన ఇందులో కొంత భాగాన్ని తీసి పక్కన పెడుతున్నా. చూడండి, 2-3 స్పూన్లు మాత్రమే తీసి పక్కన పెడుతున్నా. అందులో కాస్త పంచదార, చక్కెర కలుపుతున్నా. చక్కెర కలిపి చక్కగా కలిపేసి టీ కోసం అయితే ఇది రెడీ చేస్తున్నా. మనం అల్లం చాయ్ తాగుతాం కదా, దానికోసమని ఇది రెడీ చేస్తున్నా. ఇక ఇది గాజు సీసాలో నిల్వ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టాపకు చిటికడంత వేసుకుంటే అయిపోతుంది. మనం చాయ్ పెట్టుకున్నప్పుడల్లా చిటికడ వేసుకుంటే సరిపోద్ది. ఇక మిగతా అల్లాన్ని అయితే తీసి అందులో కాస్త ఉప్పేసి కాస్త పసుపు వేసి కలిపేస్తున్నా. వీళ్ళుంటే నిమ్మరసం కూడా వండుకోవచ్చు, నేనైతే నిమ్మరసం వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇంకా తాజాగా ఉంటుంది. చూడండి, చక్కగా ఇది కూడా ఒక గాజు సీసాలో పెట్టేస్తున్నా. ఇంతకు ముందున్న సీసాలోనే వేసేసిన. ఇదైతే టీ కోసం, అదైతే కూరల కోసం. ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.